ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం జీవజలము ఇచ్చే యేసు కథను. ఈ కథ కేవలం ఒక స్త్రీది కాదు, ఇది మన ప్రతి ఒక్కరి కథ. మన హృదయంలోని దాహాన్ని తీర్చగలిగేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇది కేవలం ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న ఈ వాస్తవ ఘటన ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ యేసు తనను తాను వెల్లడించుకుంటున్నాడు. యేసు యూదయను విడిచి గల్లేకు వెళ్తున్నాడు, కాని ఆయన ఒక ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడాడు, సమరయ మార్గం. యూదులు సమరయులను దూరంగా ఉంచేవారు, కాని యేసు అలా కాదు. ఆయన ప్రేమకు అడ్డుగోడలు లేవు. ఆ కాలంలో యూదులకు సమరయులకు మధ్య గొప్ప శత్రుత్వం ఉండేది. ఒకరి నీళ్లు మరొకరు ముట్టుకునేవారు కాదు. కాని యేసు ఈ ద్వేషాన్ని బద్దలు కొట్టడానికే వచ్చాడు. మన సమాజంలో కూడా ఎన్నో గోడలు ఉన్నాయి, కులం, మతం, హోదా. కాని యేసు ప్రేమ ఈ గోడలన్నిటినీ దాటి మన వద్దకు వస్తుంది. యేసు ఆమెతో మాట్లాడడం ద్వారా ఒక పెద్ద సందేశం ఇస్తున్నాడు. దేవుని ప్రేమలో భేదాలు లేవు. పురుషుడు స్త్రీ, యూదుడు సమరయుడు, ధనవంతుడు పేదవాడు, అందరూ ఆయనకు సమానమే. మధ్యాహ్నం సమయం. యేసు బావి దగ్గర అలసిపోయి కూర్చున్నాడు. ఒక సమరయ స్త్రీ నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. ఈ బావి వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. దేవుడు అబ్రహామును పిలిచి ఆయనకు ఈ భూమిని వాగ్దానం చేశాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఆ వాగ్దానం తరతరాలుగా కొనసాగింది. యాకోబు ఈ సమరయ భూమికి వచ్చి తన కుటుంబం కోసం, పశువుల కోసం ఈ బావిని తవ్వాడు. తరువాత ఆ భూమిని తన ప్రియ కుమారుడైన యోసేపుకు ఇచ్చాడు. అప్పటి నుండి ఈ యాకోబు బావి సమరయ ప్రజలకు పవిత్రమైన స్థలంగా నిలిచింది. యేసు మనుష్య కుమారుడు. ఆయనకు కూడా అలసట ఉంది, ఆకలి ఉంది, దాహం ఉంది. ఎందుకంటే ఆయన మనకోసం మనిషిగా వచ్చాడు. ఇతర స్త్రీలు ఉదయమే వచ్చేవారు, కాని ఈమె మధ్యాహ్నం వచ్చింది. ఎందుకంటే సమాజం ఆమెను తిరస్కరించింది. ఆమె ఒంటరిగా బ్రతుకుతోంది. ఆ స్త్రీ ఒంటరిగా నడిచి వస్తోంది. ఆమె హృదయంలో ఎంతో బాధ, ఎంతో నిరాశ. ఆమెకు తెలియదు ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చబోతున్నది. యేసు ఆమెతో అన్నాడు, నాకు దాహమునకిమ్ము. ఆమె ఆశ్చర్యపోయింది. ఒక యూదుడు తనతో మాట్లాడడం ఆమెకు నమ్మశక్యంగా లేదు. మన జీవితంలో కూడా యేసు అలాగే వేచి ఉంటాడు. మనం ఆయనను గుర్తించకపోయినా ఆయన మనకోసం కూర్చుని ఎదురుచూస్తున్నాడు. యేసు అన్నాడు, నీవు దేవుని వరమును తెలిసి ఉంటే నీవే నన్ను అడుగుతివి, నేను నీకు జీవజలము ఇస్తాను. ఈ నీళ్లు త్రాగినవాడు మళ్లీ దాహపడతాడు, కాని నేనిచ్చే నీళ్లు త్రాగినవాడు ఎప్పటికీ దాహపడ్డడు. ఆ నీరు అతనిలో నిత్య జీవానికి ఊరే ఊటగా మారుతుంది. జీవజలము అంటే ఏమిటి? అది కేవలం ఒక నీరు కాదు, అది పవిత్రాత్మ, అది దేవుని కృప, అది మన ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చే శక్తి. ఎడారిలో ప్రయాణించిన వారికి నీటి విలువ తెలుసు. అలాగే ఆత్మీయంగా ఎడారిలో ఉన్న మనకు ఈ జీవజలం అవసరం. యేసు మాత్రమే దీనిని ఇవ్వగలడు. మనలో ఎవరికి ఏ దాహం ఉంది? కొందరికి డబ్బు దాహం, కొందరికి పేరు దాహం, కొందరికి ప్రేమ దాహం. కాని ఏ లోక వస్తువు ఈ దాహాన్ని తీర్చలేదు. యేసు మాత్రమే మన ఆత్మదాహాన్ని తీర్చగల జీవజలం. ఆయన దగ్గరకు వస్తే హృదయం నిండిపోతుంది. యేసు ఆమెతో అన్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఆమె నివ్వెరపోయి అన్నది, ప్రభువా, నీవు ప్రవక్తవు. ఆమె గతం చీకటిగా ఉంది. కాని యేసు ఆ చీకటిని చూసి వెనక్కి వెళ్ళలేదు. ఆయన ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. మన గతం ఎలా ఉన్నా, మన తప్పులు ఎన్ని ఉన్నా, యేసు మనలను తిరస్కరించడు. ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఎప్పటికీ ఆలస్యం కాదు. యేసు మన గతాన్ని పూర్తిగా చూస్తున్నాడు. మన పాపాలు, మన తప్పులు, మన రహస్యాలు అన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఇదే నిజమైన ప్రేమ.
మనం ఎలా ఉన్నామో అలాగే స్వస్వీకరించే ప్రేమ. యేసు మనలను తిరస్కరించడు, మనలను మారుస్తాడు. దేవుడు ఆత్మ. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. స్థలం ముఖ్యం కాదు, మన హృదయమే ముఖ్యం. ఆరాధన అంటే కేవలం ఆచారం కాదు, పాటలు పాడడం మాత్రమే కాదు. అది మన హృదయం దేవునితో మాట్లాడడం, మన ఆత్మ ఆయనతో కలిసిపోవడం. చర్చి ఇది ముఖ్యం కాదు, మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి, సత్యంలో ఆయనను ఆరాధించాలి. ఆమె అన్నది, మెస్సయ్య వస్తాడు. యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. యేసు ఆమెకు తనను తాను వెల్లడించాడు. ఇది గొప్ప విషయం, ఎందుకంటే ఆయన సాధారణంగా తాను మెస్సయ్య అని చెప్పేవాడు కాదు, కాని ఈ స్త్రీకి మాత్రం చెప్పాడు. యేసు దృష్టిలో ఆమె విలువైనది, ఆయన కోసం ప్రతి ఆత్మ విలువైనది. ఈ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. తను ఎదురుచూస్తున్న రక్షకుడు తన ఎదుటే ఉన్నాడు. ఆ క్షణం ఆమె జీవితం మారిపోయింది. ఆమె తన కుండను వదిలేసి ఊరికి పరుగెత్తింది. రండి చూడండి, నా జీవితమంతా చెప్పిన మనుష్యుడు. ఆ కుండ ఆమె పాత జీవితానికి గుర్తు. దానిని వదిలేయటం అంటే పాత జీవితాన్ని వదిలేయటం. యేసును కనుగొన్న హృదయం ఇక ఆగలేదు. అనేకులు యేసును నమ్మారు. ఒక్క స్త్రీ సాక్ష్యం ఒక ఊరినే మార్చింది. ఆ ఊరి ప్రజలు ఆమె సాక్ష్యం విని యేసు దగ్గరకు వచ్చారు. వారు యేసు మాటలు స్వయంగా విన్నారు. 2 రోజులు ఆయనతో ఉన్నారు. చివరికి వారు అన్నారు, ఈయన నిజంగా లోకరక్షకుడు. మన సాక్ష్యానికి కూడా అంత శక్తి ఉంది. యేసు మన జీవితంలో చేసినది చెప్పినప్పుడు ఎన్నో హృదయాలు మారతాయి. మన మాట ఒక ఊరిని, ఒక కుటుంబాన్ని మార్చగలదు. శిష్యులు ఆహారం తీసుకుని తిరిగి వచ్చారు. రబ్బీ, భోజనం చెయ్యండి అని యేసును వేడుకున్నారు. కాని యేసు వారికి ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. నాకు మీకు తెలియని ఆహారం ఉంది అని యేసు అన్నాడు. నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన కార్యం ముగించడమే నా ఆహారం. యేసు శిష్యులతో, కళ్ళెత్తి చూడండి, పొలములు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఎందరో ఆత్మలు రక్షణ కోసం ఎదురుచూస్తున్నారు. నీవు కూడా ఆ స్త్రీలా మారగలవు. యేసు ఇచ్చే జీవజలము నిన్ను శాశ్వతంగా తృప్తిపరుస్తుంది. నీ కుండను వదిలేసి ఆయన వద్దకురా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక.